బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఏర్పాటుకు ముందు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలను ఆయా శాఖల ఉన్నతాధికారులు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ప్రభుత్వం మారుతున్న నేపథ్యంలో ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే గవర్నర్ ఆదేశాలతో సిట్ కార్యాలయం సీజ్ చేశారు అధికారులు. ఇక కార్యాలయాల్లోని కీలక పత్రాలను భద్రపరచాలని ఆదేశించారు. వీటితో పాటు ఐటీ కార్యాలయాన్ని, ఫైబర్ గ్రిడ్ ఆఫీస్ను తమ కంట్రోల్లోకి తీసుకున్నారు పోలీసులు. రెవెన్యూ శాఖలో ఎలాంటి ఫైళ్లు కదిలించొద్దని ఆదేశాలు జారీ అయినట్టుగా తెలుస్తోంది. అన్ని శాఖల్లోనూ ఎలాంటి బదిలీలు చేపట్టొద్దని అంతర్గతంగా ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం. ఆధీనంలోకి తీసుకున్న ఆఫీసుల్లోని కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఏర్పాటుకు ముందు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలను ఆయా శాఖల ఉన్నతాధికారులు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చూస్తున్నాం ప్రమాణ స్వీకారానికి ముందే ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సిట్ కార్యాలయంపై గవర్నర్ కూడా దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ప్రధానంగా నిన్నటి నుంచి చూసుకుంటే రాష్ట్రంలోని ప్రధాన కార్యాలయాలన్నింటిలో కూడా ఎటువంటి ఫైల్ను కూడా కదిలించకుండా అధికారులకు ఇప్పుడే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ప్రతి కార్యాలయంలోని ప్రధానమైన సర్వర్లు ఏవైతే ఉన్నాయో ఈ పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. సిట్ కార్యాలయంలోని ఫైల్ను కూడా ఎక్కడా కూడా ఏ అధికారులు కూడా మాఫీ చేయటం, అదేవిధంగా ఫైల్ తీసివేయటం ఇవన్నీ లేకుండా పూర్తి స్థాయిలో అప్రమత్తం అయ్యారు అధికారులు. ఇప్పటికే సెక్రటేరియట్లో కూడా ప్రధానమైన సర్వర్లో ఎక్కడైతే ఏ విధమైన ఫైల్స్ ఉన్నాయో ఈ ఫైల్స్ అన్ని డేటా చోరీ ఏది జరగకూడదు, డేటా ట్రాన్స్ఫర్ కూడా ఎక్కడ ఏది జరగకూడదు అనే అంశం మీద పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ శాఖల్లో కూడా బదిలీలను కూడా పూర్తి స్థాయిలో అధికారులు నిలిపివేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి పూర్తిగా ఒక దశ ఏర్పడేదాకా ఎక్కడా కూడా బదిలీల పర్వం జరగకూడదు. ఇప్పటివరకు గత ప్రభుత్వంలో ఏ విధమైన లోపాలు జరిగినాయి, గత ప్రభుత్వంలో ఏ విధమైన మోసాలు జరిగినాయి అనే అంశాలపై ప్రభుత్వ అధికారులు కూడా ఏ విధమైన ఫైల్స్ ఏ విధంగా రన్ చేశారనే అంశాలపై పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేశారు. ఫైబర్ గ్రిడ్లో కూడా పూర్తిగా గత ప్రభుత్వంలో పూర్తిగా అక్రమాలు జరిగాయనేసి ఫైబర్ గ్రిడ్లో కూడా ఉన్న లోపాలను కూడా ఫైల్ను తారుమారులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఫైబర్ నెట్వర్క్ కేబుల్ ఉన్న ఫైల్ను కూడా పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. వంశీ, రాష్ట్ర ప్రధాన కార్యాలయాలన్నింటినీ కూడా ఇప్పటికే పోలీసులు స్వాధీనంలో ఉన్నాయి. అదేవిధంగా అధికారులు కూడా ఎక్కడా కూడా బదిలీ కావటం కానీ, అధికారులు సెలవుల మీద బయటకు వెళ్ళటం కానీ అనుమతి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు, శాఖాపరంగా చర్యలు తీసుకోవాలనేసి స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వంశీ, రాజేష్, చూసి నిన్న చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ప్రెస్ మీట్లో కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ వెళ్లే ముందు రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నీ నాశనమైపోయాయి, ఈ వ్యవస్థలన్నింటినీ క్రమబద్ధీకరించాలంటే కత్తి మీద సాముతో కూడుకున్న వ్యవహారమే. సో ఖచ్చితంగా పాలనపై దృష్టి సారించాలి, పాలనను గాడిలో పెట్టాలి అంటే కొంత సమయం పడుతుంది. ఈ సమయం లోపల చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని కూడా చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మీడియా ముఖంగా. సో ఆ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఇప్పుడు ఈ కార్యాలయాల దగ్గర బందోబస్తు పెంచడం కానీ, పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకోవటం కానీ జరుగుతుందనుకోవచ్చా? ఖచ్చితంగా వంశీ, ఎక్కడా కూడా చంద్రబాబు నిన్నే మీడియా ముఖంగా ప్రకటించారు. ఎక్కడా కూడా కక్ష సాధింపు చర్యలపై ఎక్కడా దృష్టి పెట్టేది లేదు. ఖచ్చితంగా మటుకు రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారాల మీదే దృష్టి సాధిస్తాం. ఇప్పటికే గత ప్రభుత్వ పాలన వల్ల దాదాపు 10 సంవత్సరాలకు వెనకబడిపోయి ఉంది రాష్ట్రం. అటువంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దశగా పనిచేస్తామే కానీ కక్షపూరితమైన వ్యవహారాలు ఏం చేయమన్నారు. అయితే అధికారులు ఇప్పటివరకు గతంలో చూసుకుంటే గత ప్రభుత్వంలో అనేకమైన నిర్లక్ష్య కార్యక్రమాలు చేయడం వల్ల వేలాది కోట్ల ప్రజాధనం దుర్యోగ పాలైంది. అదేవిధంగా అభివృద్ధి కూడా పూర్తిగా వెనక్కి కుంటిపడిపోయింది. ఈ అన్నిటి కారణంగా ఏ శాఖల్లో అయితే చట్ట వ్యతిరేకమైన పనులు చేశారో ఆ శాఖల మీద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆ శాఖల్లో అధికారులు కూడా ఎక్కడికి బదిలీ అవ్వడానికి లేదు. అదేవిధంగా ఆ శాఖల్లో పనిచేసే ఏ ఒక్కరికి కూడా సెలవుపై బయటకు వెళ్లే అవకాశాలు కూడా లేకుండా పూర్తిగా కట్టుదిట్టంగా చేశారు. దీంతో పాటు ఎక్కడా కూడా శాఖల్లో ఉన్న ఫైల్స్ ఏ ఒక్కటి కూడా బయటికి పోకుండా ప్రతి కార్యాలయం దగ్గర కూడా రాష్ట్ర కార్యాలయాల దగ్గర కూడా పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా ప్రధానమైన ఏవైతే ఫైల్ ఉన్నాయో మెయిన్ ఫైల్స్ వీటన్నిటిలో నిఘా పెడతాం. అదేవిధంగా సాఫ్ట్ కాపీని సైతం ఎక్కడా కూడా డిలేట్ ఫార్మెట్ చేయకుండా ఉండడానికి కూడా పూర్తి స్థాయిలో సాఫ్ట్వేర్ వెబ్సైట్లను కూడా దృష్టిలో పెట్టుకున్నారు. ఎక్కడా కూడా పూర్తిగా చూసుకుంటే నిన్నటి నుంచి చూసుకుంటే రాష్ట్రంలోని ఏ శాఖల్లో ఎంత అవినీతి జరిగింది, ఏ శాఖల ద్వారా అవినీతి చేయడానికి అవకాశాలు ఉన్నాయి అనే అంశాల మీద తీసుకొని వీటన్నిటిని కూడా పూర్తిగా నిఘా ఏర్పాటు చేశారు.
రైట్ రాజేష్, చూస్తూ ఉన్నాం, బ్రేకింగ్ కూడా అందుతోంది. లోకేష్ రెడ్ బుక్ పై పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరుగుతుంది. లోకేష్ ఆ రెడ్ బుక్ లో చాలా మంది అధికారుల పేర్లు కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఆ రెడ్ బుక్ ఆధారంగా విచారణ జరపాలంటే ఈ రోజు ఇది కీలకమంటారా? అంటే ఈ పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకోవటం అనేది అందులో భాగమే అని అనుకోవచ్చా? ఖచ్చితంగా వంశీ, ఖచ్చితంగా లోకేష్ ఎప్పుడైతే రెడ్ బుక్ అనే అంశాన్ని ప్రతిపాదించాడో ఆ రెడ్ బుక్ లో ఉన్న అంశాలను కూడా ఖచ్చితంగా రాష్ట్రంలో పాదయాత్ర చేసే క్రమంలో వచ్చిన అంశాలు కావచ్చు, లేదంటే స్థానికంగా ఉన్న పరిస్థితులు కావచ్చు. ఖచ్చితంగా ఈ రోజు చూసుకుంటే మంగళగిరి ప్రాంతాల్లో కూడా రెడ్ బుక్ ను అమలు చేయబోతున్నారు లోకేష్ అనేసి ఫ్లెక్సీలు కూడా వెలిచే. అయితే రెడ్ బుక్ లో ఖచ్చితంగా ఏదైతే రాష్ట్రానికి ఇబ్బంది జరిగిందో, గత ప్రభుత్వంలో అధికారులు ఏదైతే తప్పులు చేశారో ఆ అంశాల మీద కూడా పూర్తిగా నోట్ చేసుకున్నట్టు, ఆ అంశాల ప్రాధాన్యతనే ఇప్పుడు వీటిని పరిశీలిస్తున్నట్టు, అదేవిధంగా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మాత్రమే ఈ కార్యాలయాలను సీల్ చేసే పరిస్థితి కనబడుతుందని తెలుస్తుంది వంశీ. థ్యాంక్ యూ రాజేష్.